బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో పీఏసీఎస్ అధికారిని రైతులు నిర్బంధించారు. వడ్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడుతున్నారని ఎర్వచింతల్లో పీఏసీఎస్ ఖానాపూర్ సీఈఓ ఆశన్నను రైతులు నిర్బంధించారు. అధికారులు వచ్చి వడ్లను కొనుగోలుపై హామీ ఇచ్చే వరకు వదలమంటున్న రైతులు భీష్మించి కూర్చున్నారు. నిన్న 43 అని చెప్పి ఏమన్నా అంటే ఆడికి పోయినాక కటింగ్ అయితే ఇబ్బంది అవుతుంది అని ముందు చెప్తున్నా. 43 చెప్పలేవు. 42 జోకుడు 1 కిలో కటింగ్ 42 జోక్తే 1 కిలో నిన్న మీకు కూడా గవర్నమెంట్ 48తో జోకమని చెప్పారా? 41తో జోకమని చెప్పారా? 42తో జోకమన్నది గవర్నమెంట్ అన్నారా? 1 కిలోకి పోతే కటింగ్ అవుతుంది. నేను 100 సంచులు అడ్డు జోకిచ్చిన 100 సంచులు అడ్డు జోకిస్తే పక్కకు బీర్నంది రంగపేట అని ఉంటుంది, మస్కాపూర్, సుర్జాపూర్, బాదనకుర్తి. నేను 5-6 ఊర్లకు ఫోన్ చేసిన పట్టి వేయమని. అక్కడ 100 సంచికి పట్టి ఎత్తే, ఇక్కడ ఎర్వచింతలు 100 సంచికి పట్టి ఎత్తే 6,030 రూపాయల డిఫరెన్స్ ఉన్నది అక్కడికి ఇక్కడికి. ఇదేంటిదని పిఎస్సిఎస్ చైర్మన్ ఫోన్లో సంప్రదిస్తే అదంతే ఉంటుంది, మీరు అడవిలో ఉన్నారు అని దాటవేత మాటలు మాట్లాడాడు. దాటవేత మాటలు మాట్లాడితే ఇక్కడ కాంటదాకా రమ్మని చెప్తే పొద్దున్న ఇల్లుకు తాళం వేసుకొని ఎటు వేయండు. ఈ పిఎస్సిఎస్ సీఓను పంపించండి. ఇప్పుడు ఈ సీఓను గ్రామ రైతులంతా కలిసి గెరవ్ చేసి ఈ స్కూల్లో బంధించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పంపించి ఈ సమస్యను పరిష్కరించాలని 2 చేతులు జోడించి దండం పెట్టి రిక్వెస్ట్ గా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ఇప్పటికే రైతుల దగ్గర రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. నేను 100 సంచులు అడ్డు జోకిచ్చిన వడ్ల కొనుగోలులో అవకతవకలు పాల్పడుతున్నారని ఇటు ఎర్వచింతల్లో పీఏసీఎస్ ఖానాపూర్ సీఈఓ ఆశనైతే రైతులు నిర్బంధించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ. వడ్ల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి రైతులు ఆగ్రహంతో పీఏసీఎస్ చైర్మన్ సీఈఓ అయిన ఆశనను స్కూల్లో బంధించడం జరిగింది. అయితే యాక్చువల్ గా వడ్లు కొనుగోలు 40 కిలోల 500 గ్రాములు జోకాలి, కాకపోతే ఇక 43 కిలోలు జోకుతున్నారు. సో దీనివల్ల 100 బస్తాలకు దాదాపు 6,300 పైచీలకు నష్టపోతుందని చెప్పేసి రైతులు ఆగ్రహం చేస్తున్నారు. అయితే ఎర్రచింతల, బీర్నంది, బాదూరా గ్రామంలో ఈ విధంగా జరుగుతున్నాను. అయితే బీర్నంది రైతులు మాత్రం ఇక్కడ ఆగ్రహంతో పిఎస్సిఎస్ చైర్మన్ సీఎం అయితే పిఎస్సిఎస్ చైర్మన్ ఆదేశాల మేరకు మేము జోకుతున్నామని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వీళ్ళు తుక్కుతోటి రైతులు సరిగ్గా చేసడం లేదని చెప్పేసి అక్కడ రైస్ మిల్ వాళ్ళు దించుకుంటలేరు. రైస్ మిల్ దించుకోకపోవడంతో వీళ్ళు ఈ విధంగా చేసినామని ఈ అధికారులు చెప్తున్నారు. కానీ వీళ్ళు అవకతవకలు పట్టాలని చెప్పేసి రైతులు ఆగ్రహంతో అయితే ఆ ఆశను సీఈఓను అన్న బంధించడం జరిగింది. అయితే గతంలో కలెక్టర్ కూడా రైస్ మిల్లతోటి ఇటు అధికారులతోటి సమావేశమైనప్పుడు కిషోర్ కుమార్ అదనపు కలెక్టర్ చెప్తూ 41 కిలో మాత్రమే జోకాలని చెప్పన్నారు. కాకపోతే వీళ్ళు 43 కిలోలు జోకుతున్నారు. ఈ విధంగా అవకతవకలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అయితే పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే అతను ఇంకా ఇప్పుడు స్కూల్ నుంచి బయట పంపలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వస్తాయని జరుగుతుందని చెప్పేసి రైతు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తొలగించాలి